ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదండి. దేవుని మహాకృపతో మీరు అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే యెషయా 66:13 ఒకని తండ్రి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురని దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. అయితే కొన్ని విషయాలు మనం చూద్దాం. తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూసుకోవాలి అని. మొదటగా మన తల్లిదండ్రులకి మనం విధేయులే ఉండాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. రెండవదిగా మన తల్లిని సన్మానించాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించండి. చూసారు కదండి, మన తల్లిదండ్రులని సన్మానించాలి. అది అందరిలోని కూడా సన్మానించాలి. మూడవదిగా కొలసీయులకు రాసిన పత్రిక 3:20 ఉంటుంది. మనం తల్లిదండ్రుల మాట వినాలంట. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది, దేవునికి ఎంతో ఇష్టమైంది కూడా. నాలుగవదిగా సామెతలు 1:8 ఉంటుంది. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకు. అంటే తల్లి మాటను మనం ఎప్పుడు త్రోసివేయకూడదు, మాట వినాలి, తల్లి మాట వినాలి. ఐదవదిగా సామెతలు 23:22 ఉంటుంది. నిన్ను కని నీ తండ్రి ఉపదేశం అంగీకరించము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఎప్పుడు తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన తల్లిని ముదిమి అందు కూడా ఆమె నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు అనమాట. తల్లిదండ్రులు మనం గౌరవించాలి. ఆరవదిగా సామెతలు 23:25 మన తల్లిదండ్రులు మనం తల్లిని సంతోషపరచాలి, ఆనందపరచాలి. నీ తల్లిదండ్రులని నువ్వు సంతోషపెట్టవాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచమని. అప్పుడే దేవుడనే యెహోవా కూడా మన యందు సంతోషిస్తాడు. లోకంలో ఉన్నంత వరకు తల్లి ప్రేమ ఉంచాడు దేవుడు. అయితే తల్లి ప్రేమను కంటే మించింది మన కలువరిలో మన కోసం సిలువలో రక్తం కాచిన యేసయ్య ప్రేమ ఇంకా గొప్పది. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే అని చెప్తున్నాడు. సో ఈ మాటలన్నీ దేవుడు మన ఇంట్లో దీవించిన గాక. ఆమేన్.